ప్రస్తుత కాలంలో సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల శరీరం బలహీనతకు గురవుతుంది. బలహీనత వల్ల ఏ పని కూడా సక్రమంగా చేయలేం. ఏకాగ్రత పూర్తిగా దెబ్బతింటుంది. ఇలాంటి పరిస్థితుల్లో తేలికగా జీర్ణమయ్యేవి, శరీరానికి శక్తి లభించే వాటిని ఎప్పుడూ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. అసలు శరీరంలోని బలహీనతకు కారణం ఏంటి? దాన్ని దూరం చేయడానికి ఆహారంలో ఎలాంటి పదార్థాలు తీసుకోవాలి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శరీరంలో బలహీనతకు కారణం విటమిన్ బి12. విటమిన్ బి12 లేకపోవడం వల్ల శరీరంలో బలహీనత ఏర్పడుతుంది. డిప్రెషన్, ఆందోళన కూడా శరీరాన్ని బలహీనం చేస్తుంది. ఇది ఏదో ఒక రకమైన వ్యాధి వల్ల కూడా ఇలా జరుగుతుంది. శరీరంలో బలహీనత ఉంటే ఆహారంలో వీటిని జోడించండి. పచ్చి కూరగాయలు. పచ్చి కూరగాయలు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు. ఫైబర్ కూరగాయలలో లభిస్తుంది. ఇది జీర్ణ వ్యవస్థను బలపరుస్తుంది. దీంతో పొట్ట త్వరగా నిండడంతో పాటు ఆకలిని ఎక్కువసేపు అదుపులో ఉంచుతుంది. బరువు తగ్గిస్తుంది. ఊబకాయం పెరగదు. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో పచ్చి కాయగూరలు, పచ్చి కూరలు, పచ్చి ఆకుకూరలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. లిన్ ప్రోటీన్ తీసుకోండి. శరీరం బలహీనతను తొలగించడానికి లిన్ ప్రోటీన్లు అధికంగా ఉండే వాటిని తీసుకోవాలి. దీనికోసం ఆహారంలో సముద్రపు చేపలు, మాంసం, గుడ్లు వంటి వాటిని చేర్చుకోవచ్చు. ఇంకా ఆకుకూరలు, పెరుగు, కాయధాన్యాలను తీసుకోవచ్చు. లిన్ ప్రోటీన్ గుండెకు చాలా మంచిది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. నట్స్, తృణధాన్యాలు తినండి. శరీరంలో బలహీనత ఉన్నప్పుడు నట్స్, తృణధాన్యాలు తీసుకోవచ్చు. ఎందుకంటే వీటిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. దీని కారణంగా అవి సులభంగా జీర్ణమవుతాయి. మరోవైపు ప్రతిరోజు నట్స్, తృణధాన్యాలను తీసుకుంటే మీ బలహీనత, అలసట తొలగిపోతుంది.